ఆపరేషన్ సింధూర్ పేరు వినగానే ప్రతి ఒక్కరి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. మే 7న మన ఇండియన్ ఆర్మీ ఒక హై రిస్క్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇది క్యాజువల్ ఆపరేషన్ కాదు, ఇండియన్ బ్రేవరీకి ఒక సింబల్. ఆపరేషన్ సింధూర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది. ఆపరేషన్ టార్గెట్ 9 లొకేషన్స్ లో ఉంది, 2 రీజన్స్ కలిపి. 4 స్ట్రైక్స్ పాకిస్తాన్ లో జరిగాయి. అందులో బహవల్పూర్, మురిట్కీల్, సైల్కోట్ లో జరిగాయి. మిగతా 5 లొకేషన్స్ POK లో జరిగాయి. ఇండియన్ ఆర్మీ, CRPF, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కలిసి ఒక జాయింట్ మిషన్ లో పార్టిసిపేట్ చేశారు. టార్గెట్ చేసిన లొకేషన్స్ కొన్ని పాకిస్తాన్ లో, ఇంకొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ POK లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వల్ల బరములలో దాగి ఉందని తెలిసింది. అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసి వెతకడం మొదలు పెట్టారు. ఇది మొదలైన 6 గంటల తర్వాత టెర్రరిస్ట్ స్పాట్ లోనే వాళ్ళని ఎలిమినేట్ చేసేశారు. ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి చొరబడ్డారు. అందులో జైష్-ఈ-మొహమ్మద్, లష్కర్-ఈ-తైబాకి లింక్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ లో స్పెషల్ వెపన్స్, డ్రోన్స్ ని, ఇంకా నైట్ విజన్స్ ని యూజ్ చేశారు. ఆపరేషన్ కి సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారంటే దీని గురించి కూడా చెప్తా. నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి చెప్తా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. ఆపరేషన్ కి సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారంటే పహల్గామ్ లో చనిపోయిన సోల్జర్స్ కి, వారి కుటుంబానికి ఇది ఒక ట్రిబ్యూట్, ఇంకా భారత మాతకి రెస్పెక్ట్. ఈ ఆపరేషన్ ఒక సిగ్నల్, ఇండియాకి థ్రెట్ వచ్చిన ప్రతి ప్లేస్ లో, ప్రతి బార్డర్ లో ఇండియన్ ఆర్మీ రెడీగా ఉందని. బార్డర్స్ పైన, మౌంటైన్స్ లో, ఫారెస్ట్ లలో టెర్రర్ కి ప్లేసే లేదు. ఇది ఇండియన్ ఆర్మీ యొక్క పవర్. ఈ సింధూర్ లో రాస్తుంది సోల్జర్స్ యుద్ధ వీరం. ఆపరేషన్ సింధూర్ పేరులో సింధూర్ ఉంటే యాక్షన్ లో అగ్ని ఉంది. ఇది ఒక ఆపరేషన్ కాదు, భారతీయుల మీద పెట్టిన హింసకి ఒక హిట్ బ్యాక్. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.